వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి పబ్లిక్ ఎగ్జామ్లో మ్యాచ్ ద మీనింగ్స్ అనేది 16th కాలంలో ఉంటుంది. వీటికి ఆన్సర్స్ ఎలా గుర్తుపెట్టుకొని రాయాలో ఈ వీడియోలో చెప్పుకుందాం. మనకి ఈ ఎక్సర్సైజ్ 1లో ఫస్ట్ది చూడండి ఒకసారి. క్రూక్డ్ అన్నారు. క్రూక్డ్ అనగానే మీకు డిస్ఆనెస్ట్ అనమాట, అపనమ్మకం. యాంపుటేట్ అనగానే మీకు టు కట్ ఆఫ్ సంబడీస్ ఆర్మ్ అని గుర్తుపెట్టుకోండి. సెసమిక్ అనగానే రిలేటింగ్ టు ఎర్త్క్వేక్స్ అనండి, భూకంపాల గురించి. ఇంపేషెంట్ అన్నారు. ఈజీలీ ఎన్నాయిడ్. ఎన్నాయిడ్ అంటేనే అసహనం, సమ్వన్స్ మిస్టేక్స్ అన్నారు. ఎలక్వెంట్ అన్నారు. ఎలక్వెంట్ అంటే ఫ్లూయెంట్ స్పీకింగ్. ఈ పదం గుర్తుపెట్టుకోండి, బాగా మాట్లాడే వాళ్ళని ఎలక్వెంట్ అంటారు. ఎమిషన్ అంటే డిశ్చార్జ్ ఆఫ్ సంథింగ్ అనమాట, గ్యాస్ ఆర్ రేడియేషన్. డిశ్చార్జ్ అంటే టు కమ్ అవుట్ అనమాట. ఎమిషన్ అనగా అలా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మనకి ఎగ్జామ్లో గుర్తుంటాయి, చక్కగా మనకి ఈ 3 మార్క్స్ వస్తాయి. ఎక్సర్సైజ్ 2లో కూడా మనం కొన్ని పదాలు గుర్తుపెట్టుకుందాం, ఈజీగా ఎగ్జామ్ రాసే విధంగా. ఈ మీనింగ్స్ చూడండి. గ్రేస్ఫుల్లీ అన్నారు ఫస్ట్. దానికి మనకి మ్యాచింగ్ వచ్చేసరికి బిహేవింగ్ ఇన్ ఏ పొలైట్ అండ్ ప్లెజెంట్ వే అన్నారు. ఇక్కడ పొలైట్, ప్లెజెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ అనగానే న్యూ మెథడ్, న్యూ అనమాట, కొత్తది ఏదైనా క్రియేట్ చేయటం. అక్లిమటైజ్డ్ అన్నాడు. అక్లిమటైజ్డ్ అనగానే మీకు ఏం గుర్తు రావాల్సి ఉంటుంది? ఆ సిచ్యువేషన్, ఒక సందర్భాన్ని గుర్తుపెట్టుకోండి. మిటిగేటెడ్ అంటే సంథింగ్ బ్యాడ్, ఏ అనమాట ఆన్సర్, సంథింగ్ బ్యాడ్. ఎక్సలరేట్ అనగానే ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఎక్సలరేట్ అంటేనే హ్యాపీ, సంతోషం. హ్యాపీకి సినానియమే ఈ ఎక్సలరేట్ అని చెప్తారు. షర్పా. షర్పా అంటేనే మనకి ఆ మెంబర్ ఆఫ్ హిమాలయన్. మనకి షీ కంక్రీడ్ ఎవరెస్ట్లో ఉంది లెసన్లో. ఆ మెంబర్ ఆఫ్ హిమాలయన్ ట్రైబ్ అని గుర్తుపెట్టుకోండి. థర్డ్ ఎక్సర్సైజ్. ఎన్ రూట్ అనగానే ఆన్ ద వే గుర్తుపెట్టుకోండి. సినిక్ అన్నారనుకోండి, ఆ పర్సన్ హూ బిలీవ్స్ దట్ పీపుల్ ఆర్ నాట్ సిన్సియర్ అన్నారు. అంటే నాట్ సిన్సియర్ పీపుల్ అని, అంటే వాళ్ళు మంచివాళ్ళు కాదు, నిజాయితీగా లేని వాళ్ళని గుర్తుపెట్టుకోండి. గ్లిమ్సెస్ అన్నారు. గ్లిమ్సెస్ అనగానే పార్షియల్ వ్యూ అని గుర్తుపెట్టుకోండి. అక్లెయిమ్ అనగానే టు ప్రైజ్ పబ్లిక్లీ అన్నారు. చూడండి, హెచ్ అని. ప్రైజ్ అంటే పొగడటం, అంటే బాహాటంగా పొగడటాన్ని అక్లెయిమ్ అంటారు. క్యాటస్ట్రోఫీ అనగానే బ్యాడ్ సిచ్యువేషన్ అన్నారు. బ్యాడ్ సిచ్యువేషన్ గుర్తుపెట్టుకోండి. అఫోర్డబుల్ అనగానే రీజనబ్లీ ప్రైస్డ్ అంట. అంటే ఏంది మనకి? రీజనబుల్ ప్రైస్డ్ అంటే ధరలు మనకి అనుకూలంగా ఉండటం అని అర్థం. అఫోర్డబుల్ ప్రైసెస్ అంటే డీమార్ట్ గుర్తుపెట్టుకోండి. ఎక్సర్సైజ్ 4లో ఫస్ట్ వన్ బిస్టో అన్నారు. బిస్టో అనగానే మనకి యాన్ ఆనర్ అంటే రెస్పెక్ట్ అనమాట. ఇది సి అనమాట. ఇంటర్వెన్షన్ అంటే ఇంటర్నేషనల్లీ గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది ఈ పదం. ఇది డి. ద యాక్ట్ ఆఫ్ బికమింగ్ ఇన్వాల్వ్డ్ ఇంటర్నేషనల్ అన్నారు కదా, అది గుర్తుపెట్టుకోండి. అడ్వెంచర్. అడ్వెంచర్ అంటేనే సాహసం, డేంజరస్ యాక్టివిటీ, హెచ్ అనమాట. తర్వాత నెక్స్ట్ ఫోర్త్ వన్ క్యాలిబ్రేషన్ అన్నారు. క్యాలిబ్రేషన్ అనగానే అడ్జస్ట్మెంట్ గుర్తుపెట్టుకోండి, అడ్జస్ట్మెంట్. 5 వెస్టేజ్ అన్నారు. వెస్టేజ్ అంటే రిమైన్స్ అన్నారు. రిమైన్స్, ట్రేస్ అన్నారు. రిమైన్స్ గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత కాన్గ్రేట్ అన్నారు. కాన్గ్రేట్ అంటే ఇక్కడ టుగెదర్ లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నారు. చూడండి, లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ యానిమల్స్ గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్సర్సైజ్ 5 ఫస్ట్ ఉన్నసరికి డిస్పేర్. డిస్పేర్ అనగానే ఫీలింగ్ గుర్తుపెట్టుకోండి, బాధ. బాధ అంటారు. డిస్పేర్ అనగానే బాధ. మెజిస్ట్రేట్ అన్నారు. మెజిస్ట్రేట్ అంటే జడ్జ్ అనమాట. షట్టర్ అన్న నెక్స్ట్ థర్డ్ వన్. షట్టర్ అంటే ఇక్కడ బ్రేక్ సడన్లీ ఇంటూ స్మాల్ పీసెస్, చిన్న చిన్న ముక్కలు అవ్వటం, షట్టర్ అంటారు. తర్వాత కార్ప్స్ అన్నారు. కార్ప్స్ అంటే ఇక్కడ ఆ డెడ్ బాడీ, శవాన్ని కార్ప్స్ అంటారు. పెనురీ అన్నారు. పెనురీ అనగానే వెరీ పూర్. పూర్ గుర్తుపెట్టుకోండి, పేదరికపు ఆలోచనలతో ఉండటం. రెసిలెన్స్ అన్నారు. రెసిలెన్స్ అంటే ఎబిలిటీ టు రికవర్ క్విక్లీ ఫ్రమ్ డిప్రెషన్ అన్నారు. అంటే ఇది బాధ నుంచి కోలుకోవడం త్వరగా, దీన్ని రెసిలెన్స్ అంటారు.
మీరు ఎగ్జామ్లో మొత్తం ఈ పదాలు రాసే పని లేదు. ఇప్పుడు DEACFB వచ్చింది, ఓన్లీ ఆ లెటర్స్ రాసి సరిపోతుంది. ఎక్సర్సైజ్ 6 అండి. ఇక్కడ స్ట్రే అన్నారు. స్ట్రే అంటే మనకి మూవ్ ఎయిమ్లెస్లీ అంట. మూవ్ అంటే కదలటం, అంటే ఎటువంటి లక్ష్యం లేకుండా కదలటాన్ని మనకి స్ట్రే అని చెప్తారు. ట్రైఫల్ అన్నారు. ట్రైఫల్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది సంథింగ్ ఈజ్ నాట్ వాల్యుబుల్, అంటే నాట్ వాల్యుబుల్ గుర్తుపెట్టుకునే ట్రైఫల్ అనగానే. అఫుట్ అన్నారు. అఫుట్ వచ్చేసరికి మనకి హ్యాపెనింగ్ అన్నారు. హ్యాపెనింగ్ బీయింగ్ ప్లాన్డ్, మనం ఏదైతే అనుకుంటాం అది దాన్ని హ్యాపెనింగ్ అంటారు. 4th వన్ రివైవ్ అన్నారు. రివైవ్ అనగానే మనకి రీస్టోర్ టు లైఫ్ అంట, కాన్షియస్నెస్ అనమాట, మళ్ళీ మన స్పృహలో రావటం, రివైవ్ అని చెప్తున్నారు. 5th వన్ వచ్చేసరికి ప్రోటోకాల్ అన్నారు. ప్రోటోకాల్ అనగానే మనకి అఫీషియల్ ప్రొసీజర్, ఈ పదం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. పిల్లేజ్ అన్నారు. పిలేజ్ అనగానే టు లూట్, అంటే పిలేజ్ అంటే దొంగతనం చేయటం, టు లూట్ ఆర్ ప్లండర్ బై ఫోర్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకి ఈ పోయం ఏదైతే ఉందో కామన్వెల్త్ ఆఫ్ బీచ్ నుంచి ఇవ్వటం జరిగింది. ఎక్సర్సైజ్ 7 ఫస్ట్ వన్ కాంట్రవర్సీ అన్నారు. అసలు కాంట్రవర్సీ అంటేనే ఆపోజిట్ వేస్ అనమాట, అంటే వ్యతిరేకం అనమాట. కాంట్రవర్సీ అంటారు చూడండి, కాంట్రవర్సీ అంటేనే ఆపోజిట్. స్వియర్ అన్నారు. స్వియర్ అంటే చేంజ్ డైరెక్షన్ సడన్గా ఒక దిశని మార్చుకోవటం, డైరెక్షన్ సడన్లీ అంటారు. అటోమైజ్ అన్నారు. అటోమైజ్ అంటే చిన్న చిన్న ముక్కలు అవ్వటం, కన్వర్ట్ ఏ సబ్స్టెన్స్ ఇంటూ వెరీ ఫైన్ పార్టికులర్స్ అన్నారు, ఆర్ డ్రాప్లెట్స్ అన్నారు. గ్రెనేడ్ అంటే స్మాల్ బాంబ్ థ్రోన్ బై హ్యాండ్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన స్మాల్ బాంబ్ అంటే గ్రెనేడ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. 5th వన్ గిగిల్ అన్నారు. గిగిల్ అంటే టు లాఫ్ రిపీటెడ్లీ ఇన్ ఏ క్వైట్ బట్ ఇన్ అన్కంట్రోలబుల్ వే. మనకు బిచ్చగాడు మూవీలో కనుక బిచ్చగాడు చేతి తనలు తిన్నాడు అని చెప్పడానికి నవ్వుతాడు చూసారు, అది నవ్వు ఆపుకుంటూ ఉంటారు కదా, అది ఇక్కడ గిగిల్ అనగానే అది గుర్తుపెట్టుకోవచ్చు. టెంపెస్ట్ అనగానే ఆ వైలెంట్ విండీ స్ట్రోమ్ అంట, ఒక గాలివాన పెద్ద తుఫాన్ని టెంపెస్ట్ అంటారు. ఎక్సర్సైజ్ 8 ఫర్లాన్ అన్నారు. ఫస్ట్ వన్ ఫర్లాన్ అనగానే అబాండెడ్ ఆర్ లోన్లీ, లోన్లీ గుర్తుపెట్టుకోండి, ఒంటరిగా అని. సెకండ్ వన్ నెట్టిల్స్ అన్నారు. నెట్టిల్స్ అనగానే ఎనీ ప్లాంట్ ద ఫాయిలేజ్ ఆఫ్ విచ్ ఈస్ కవర్డ్ అన్నారు. ఒక చెట్టు చుట్టూ మనం కంచె వేస్తాం చూడండి, అలాగా నెట్టిల్స్ అంటే నెట్ అనమాట, అది గుర్తుపెట్టుకోవచ్చు. ప్రెసిపైస్ అన్నారు. ప్రెసిపైస్ అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఆ వెరీ స్టీఫ్ క్లిఫ్ అంట, ఒక మొనదేలిన ఒక స్తూపం లాంటి దాన్ని ప్రెసిపైస్ అంటారు. 4th వన్ ఇండిగ్నెంట్ అన్నారు. ఇండిగ్నెంట్ అనగానే యాంగ్రీ గుర్తుపెట్టుకోండి, ఏదైనా తప్పు చేస్తా అంటాను చూసారా, దాన్ని ఇండిగ్నెంట్ అంటారు, ఇండిసిప్లిన్ అంటారు కదా, అలాంటిది. ట్రిపిడేషన్ అన్నారు. నెక్స్ట్ది ఆ ఫీలింగ్ ఆఫ్ ఫియర్ అన్నారు, యాంగ్జైటీ, ఫీలింగ్ ఆఫ్ ఫియర్ అని గుర్తుపెట్టుకోండి, ట్రిపిడేషన్. కాపియస్లీ అనగానే లార్జ్ క్వాంటిటీస్, లార్జ్ క్వాంటిటీస్ ఎక్కువ మొత్తంలో. మీకు కష్టమైన అన్నీ కూడా ఒక దగ్గర రాసుకోండి, ఈజీ వదిలేసి, ఈజీగా ఉన్నాయన్నీ కూడా మనకి వచ్చినాయి కాబట్టి వదిలేయండి, కష్టమైన ఒక పేపర్లో రాసేసుకున్నాం అనుకోండి ఎగ్జామ్ ముందర చూసుకోవచ్చు. ఎక్సర్సైజ్ 9 ఇక్కడ ఫస్ట్ వన్ పల్సేటింగ్ అన్నారు. పల్సేటింగ్ అంటే టు ఎక్స్పాండ్ అండ్ కాంట్రాక్ట్ రిథమికల్లీ అన్నారు. అంటే ఏంటి, మనకి పల్స్ కొట్టుకుంటాం చూడండి, నాడి కొట్టుకోవటం, రిథమికల్లీ అన్నారు. తర్వాత సెకండ్ వన్ కైండ్రెడ్ అన్నారు. కైండ్ అంటే ఇక్కడ రిలేటెడ్ కనెక్టెడ్, జీ గుర్తుపెట్టుకోండి. థర్డ్ వన్ మ్యూటర్, మనకి టీవీ మ్యూట్లో పెడతాం కదా, మ్యూటర్ అన్నారు. ఇక్కడ మ్యూటర్ అనగానే సే సంథింగ్ ఇన్ లో అని గుర్తుపెట్టుకోవాలి. 4th వన్ ఇన్సోలెంట్ అన్నారు. ఇన్సోలెంట్ అనగానే మనకి ఎక్స్ట్రీమ్లీ రూడ్, మనకి ఎవరైతే రూడ్గా ప్రవర్తిస్తుంటారో, మన మీద అధికారం చలాయిస్తారో అటువంటి వాళ్ళని ఇన్సోలెంట్ అంటారు. హోవర్ అన్నారు. హోవర్ అంటే మనకి టు ఫ్లోట్ ఇన్ ద ఎయిర్, మనకి డ్రోన్ కనుక పైన తేలుతున్నట్టు ఉంటుంది చూడండి, ఫ్లోట్ ఇన్ ద ఎయిర్, గాల్లో తేలటం అని గుర్తుపెట్టుకోవాలి. ర్యాప్చర్ అనగానే ఆ ఫీలింగ్ ఆఫ్ ఇంటెన్స్ అన్నారు. ఒక ప్లెజర్ కావచ్చు లేదా సంతోషం, కానీ సంతోషం యొక్క ప్లెజర్ ర్యాప్చర్ అంటారు. ఎక్సర్సైజ్ 10 రెక్టిట్యూడ్ అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆనెస్టీ అండ్ కరెక్ట్ అండ్ మోరల్ బిహేవియర్ అన్నారు. ఆనెస్టీ గుర్తుపెట్టుకోండి. సెకండ్ వన్ బ్యాటర్డ్ అన్నారు.
బ్యాటెడ్ అనగానే మనకి ఏం గుర్తుపెట్టుకోవాలి? బ్యాటిల్ కదా, యుద్ధం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది జీ, ఇంజూర్డ్ బై రిపీటెడ్ బ్లోస్ ఆర్ పనిష్మెంట్. అంటే ఏంటంటే గుద్దటం, కొట్టడం అని చెప్తున్నారు చూసారా, ఇది ఇంజూర్డ్ అని గుర్తుపెట్టుకోండి. సబ్సిస్టెన్స్ అన్నారు. సబ్సిస్టెన్స్ అంటే మనకి ఇక్కడ మెయింటైనింగ్ గుర్తుపెట్టుకోండి. మెయింటైనింగ్ సపోర్టింగ్, హెచ్ అనమాట. ఫోర్త్ వన్ సర్లీ అన్నారు. సర్లీ అంటే ఫోర్త్ వన్ ఇంపీరియస్, బ్యాడ్ టెంపర్డ్. బ్యాడ్ టెంపర్డ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే త్వరగా కోపపడటం అనేది, చెడ్డ కోపం అని అర్థం. హజార్డ్ అన్నారు నెక్స్ట్ది. హజార్డ్ అంటేనే డేంజర్, హెల్త్ హజార్డ్ అంటారు, అంటే ఆరోగ్యంగా హానికరం అంటాం చూడండి, అలానే డేంజర్. సిక్స్త్ వన్ కన్సెంట్ అన్నారు. కన్సెంట్ అంటే అగ్రిమెంట్, ఒప్పందం. ఎక్సర్సైజ్ 11 మిస్టరీ అన్నారు. మిస్టరీ అంటే అన్నౌన్, ఎఫ్ అన్నమాట. సెకండ్ వన్ పోర్టబిలిటీ అన్నారు. ఈజీలీ క్యారీడ్, ఇది సి. ఫ్లోరాఫానా అంటే ప్లాంట్స్ అండ్ యానిమల్స్, జంతువులు, మొక్కలు, డి. మ్యాంగిల్డ్ అన్నారు. మ్యాంగిల్డ్ అంటే ఏ. డిస్ఫిగర్డ్ అంటే ఆకారం లేని దాన్ని మ్యాంగిల్డ్ అంటారు. స్ట్రేనియస్ అన్నారు. స్ట్రేనియస్ అంటే ఇక్కడ మీకు ఈ రిక్వైరింగ్ ఆర్ యూజింగ్ గ్రేట్ ఎఫర్ట్, ఎగ్జామ్లో రాయడానికి గ్రేట్ ఎఫర్ట్ అని గుర్తుపెట్టుకోండి. డ్రోన్ అన్నారు. సిక్స్త్ వన్ డ్రోన్ అంటే మనకి స్ట్రింగ్లెస్ మేల్ బీ, మగ కంది మన తేనెటీగని మనం ఏమంటారంటే డ్రోన్ అంటారు. పైన మనకి తిరుగుతుంటుంది చూసారా, డ్రోన్ కెమెరాస్ అంటారు. ఎక్సర్సైజ్ 12 ఎక్స్ట్రానియస్ అన్నారు. ఎక్స్ట్రానియస్ అంటే ఇర్రెలవెంట్, అన్రిలేటెడ్ ద సబ్జెక్ట్ అన్నారు. అంటే సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడటాన్ని ఎక్స్ట్రానియస్ అంటారు. తర్వాత సెకండ్ వన్ లొనసీ అన్నారు. లొనసీ అనగా మనకి మ్యాడ్నెస్ గుర్తుపెట్టుకోండి, పిచ్చి, మ్యాడ్నెస్, లొనసీ. దీంట్లో లొనాటిక్ అనే పదం కూడా ఉంది దాంట్లో, డీలో. తర్వాత ప్రిసైజ్లీ అన్నారు. ప్రిసైజ్లీ అంటే ఇక్కడ మీకు ఇన్ ఎగ్జాక్ట్ టర్మ్స్ అండ్ వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ లేకుండా చెప్పడాన్ని ప్రిసైజ్లీ అని చెప్పడం. తర్వాత ఫోర్త్ వన్ హెరాంగ్ అన్నారు. హెరాంగ్యూ అంటే ఇక్కడ హెచ్, ఆ లెంతీ అండ్ అగ్రెసివ్ స్పీచ్ అన్నమాట. బాగా ఉద్రేకంగా చాలా పెద్ద స్పీచ్ చెప్పడాన్ని హెరాంగ్యూ అంటారు. తర్వాత 5 విల్లింగ్ అన్నారు. విల్లింగ్ అంటే టర్నింగ్, ఇక్కడ మనకి ఏ టర్నింగ్ అరౌండ్, మనకి విల్లింగ్ అంటే చుట్టూ తిరుగుతుంటారు చూసారు, అది నీళ్ళలో తిరుగుతుంటారు, విల్లింగ్ అని టర్నింగ్ అరౌండ్ అనమాట. సిక్స్త్ వన్ వచ్చేసరికి మనకి ఓబుల్ అన్నారు. ఓబుల్ అంటేనే మనకి ఊగటం అనమాట. ఇక్కడ మూవ్ అంటే ఏంటి, ఇక్కడ సి, టు కాజ్ సంథింగ్ టు షేక్ ఆర్ మూవ్ ఫ్రమ్ సైడ్ టు సైడ్ అనమాట. ఊబుల్ అంటే ఊగటాన్ని ఇక్కడ చెప్తారు. ఈ విధంగా మీరు ఎగ్జామ్లో గుర్తుపెట్టుకొని చక్కగా 3 మార్క్స్ అనమాట, 6 మనకి హాఫ్ మార్క్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్లో. చక్కగా మీరు మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇటువంటి మంచి వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మనకి క్లిక్ చేసుకొని పక్కన మీకు ఆల్ అని ఉంటుంది, అది క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి. మీరు షేర్ చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్కి, వాళ్ళు కూడా మంచి మార్క్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.